చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపునికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మేము ఎలా బ్రతుకున్నామంటే, మేము ఎలా జీవిస్తున్నామంటే నువ్వు మా పట్ల చూపించిన ప్రేమ తండ్రి ప్రభా. మేము ఇంకనూ పాపలమై ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమ తండ్రి నీది తండ్రి ప్రభా. నీలాంటి దైవాన్ని తండ్రి ప్రభా మేము విశ్వసిస్తున్నామంటే నిజంగా మేము ఎంతో అదృష్టవంతులం తండ్రి ప్రభా. మరి నిన్ను విడవకుండా తండ్రి ప్రభా, నిన్ను మర్చిపోకుండా నీకు ఇష్టమైన బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మేము మాట్లాడాలి అని అనుకుంటే మేము ఏది మాట్లాడలేము తండ్రి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేసి తండ్రి ప్రభా, మాకు ఆదరణ కలిగజేసి తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని ప్రేరేపించి తండ్రి ప్రభా, మా ఆత్మను బలపడడానికి సహాయం చేయండి అయ్యా. నీకు ఇష్టంగా బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. ఈ యొక్క 3 మాటలు ఉన్న తండ్రి ప్రభా, ఈ యొక్క విషయాలు తండ్రి ప్రభా, నీ యొక్క విలువైన మాటలు తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో ఎవరు వేసుకుని తండ్రి ప్రభా, మేము లోకంకి బానిసకి కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ఇదిగో తండ్రి ప్రభా ఇప్పటిదాకా జరిగిస్తున్న విధానం వందనాలు చెల్లించుకుంటూ తర్వాత చెప్పబోతున్న మాటల్లో తండ్రి ప్రభా, తర్వాత చెప్పబోతున్న వాక్య భాగంలో మీరు ప్రభు చూపించి మీరు మా మధ్య నుండి తండ్రి ప్రభా సహాయం చేసి ప్రతి ఒక్క హృదయంలో తండ్రి ప్రభా ఈ మాటలు భద్రంగా దాచుకుని పాపంలోకి పోకుండా ప్రత్యేకంగా నీ కొరకు బ్రతికే బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. నా ప్రియ యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పును. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 3వ మాట చాలా విలువైన మాట అండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో విలువలో చూపించే మాట. ఈ లోకంలో కుటుంబ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, కుటుంబ పట్ల ఒక బాధ్యత మనకు నేర్పించే మాట. ఈ లోకంలో మన తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలా, లేదంటే కుటుంబ సభ్యుల పట్ల మనం ఎలా మెలుచుకోవాలా, చాలా విషయాలు ఈ మాటలు దాగున్నాయి. యేసు తల్లి యోహాను గారు అక్కడ కనిపించినప్పుడు యేసు తల్లిని యోహాను గారికి ఎందుకు ఇచ్చారు? ఇంకా శిష్యులు ఉన్నారు, ఇంకా అక్కడ యేసుక్రీస్తు వారు సహోదరులు కూడా ఉన్నారు. అక్కడ వారికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా పుడితే మరియా గారికి యోసేపు ద్వారా శరీర సంబంధంగా పుట్టిన సహోదరులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మిగతా సహోదరులు కూడా ఉన్నారు. మరి వారికి ఎవ్వరికి అప్పచెప్పకుండా ఓన్లీ యోహాను గారికి తన తల్లిని ఎందుకు అప్పగించారు? ఇది మనం నేర్చుకోవాలా. ఇంకోటి, యోహాను గారికి తన తల్లిని బాధ్యతగా ఎందుకు అప్పగించారు? యోహాను గారికి ఎందుకు అప్పగించారు? తల్లిని యోహాను గారికి ఎందుకు ఇచ్చారు? అక్కడ మనం హిస్టరీ చూసుకుందామండి. కొంచెం మనకు వెనక్కి వెళ్ళినట్లయితే మరియా గారికి ఇల్లు లేదంటే ఇల్లు ఉంది, మరియా గారికి కుటుంబం లేదంటే కుటుంబం ఉంది, మరియా గారికి బంధుమిత్రులు లేదంటే అందరూ ఉన్నారు. కానీ యోహాను గారికి ఎందుకు ఇచ్చారు? ఆ రోజుల్లో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంటే, ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఒక మనిషిని సిలువేసిందంటే ఆ మనిషి ఎలాంటి పాపం చేస్తున్నాడో తెలిసింది, ఎలాంటి పాపానికి తలపెట్టినాడో తెలుసా? సిలువేస్తాయి. దేవదోషం చేస్తున్నోడికే సిలువేస్తారు. చాలా దారుణమైన పాపాలకి పాపాల మీద పాపాలు చేసుకున్న ఒక మూర్ఖుడికి సిలువేస్తారు. మీకు ఈ లోకంలో అన్ని శిక్షల కన్నా సిలువ శిక్ష చాలా ప్రమాదకరమైంది. ఈ రోజు అంటే షాక్ పడితే 4 సెకండ్లో చచ్చిపోవచ్చు మనిషి, ఇంక ఏ బాధ తెలియదు. అదే ఉరేసుకుంటే 4 నిమిషంలో చచ్చిపోవచ్చు. అదే సిలువ శిక్ష వేశారు ఇంక మనిషి 6 రోజుల దాకా సిలువ మీద అలాగే ఉంటారంటే ప్రాణాలు. 6 రోజులు, 6 రోజులేమో మెగ్గు దగ్గర కుదిరేస్తారా? ఆ 6 రోజులు సిలువ శిక్ష మీద అలా ఉంటే రావణులు వస్తే, కాకులు వస్తే, తీసుకున్న అవయవాలు తీసుకుంటూ పోతే ఎంతో భయంకరమైన చావు సిలువ సాగండి. చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. అలాంటి మరణం ఎవరికి వేసాడండి? పరిశుద్ధమైన దేవాది దేవునికి వేసాడు. పాపంలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన దేవాది దేవునికి వేసాడండి సిలువ శిక్ష. ఆ రోజు ఒక వారం రోజుల ముందు మట్లాదవారంలో ఏం చేశాడండి? అయ్యే నోరులు ఏమైనా ఓ సన్నాజయ్ నజరేడైన రాజు జై అనేసి ఎంతో యేసుక్రీస్తు వారిని ఏం చేసే సుమియోను ఒక ప్రవచనం తనకి చెప్తాడండి. సుమియోను ఒక మాట చెప్తాడు, నాదా యోసేపును వాళ్ళ తల్లియు సుమియోను ఎవరు దీవిస్తున్నారండి? యోసేపును మరియాని బిడ్డను కూడా దీవించి ఏం చెప్తున్నారంటే,
అనేక హృదయాల ఇదిగో ప్రతి ఒక్కరు కూడా అండి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల అనేకులు ఇశ్రాయేలు అనేకులు పట్టణములు ఆ తిరిగి లేచుటకు ఆ వివాదస్థలమైన వృద్ధుడా ఆ ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ ఆ సుమయన్ ఏం చెప్తున్నాడంటే దీవిస్తున్నాడంటే ఎవరిని మరియని యోసేపుని దీవిస్తూ ఏం చెప్తుందంటే ఇదిగో అనేక హృదయాలోచనలు బయటపడినట్లు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని వస్తుందంట. ఇక్కడ వాడుక బైబిల్ అని ఉంటుంది. వాడుక బైబిల్లో ఏముంటుందంటే కొందరు వ్యతిరేకంగా మాట్లాడబోయే సందర్భం వస్తుందంట. కొందరు వ్యతిరేకంగా మాట్లాడబోయే సందర్భం వస్తుందంట. అంటే అనేక హృదయాలోచనలు బయటపడినట్లు అన్నట్టు చెప్పారు కదా. ఇక్కడ సిలువ వేసే సందర్భంలో అనేక మంది హృదయంలో ఉన్నాయన్నీ కూడా బయటెడుకుని అందరూ కూడా అప్పుడు దాకా నేను నీతో ఉంటాను ప్రభు, నేను నీ కొరకు నేను అది చేస్తాను ఇది చేస్తానన్న భక్తులు పారిపోయారు, శిష్యుల్ని పారిపోయారండి. మరణానికి భయపడి పారిపోరు. ఆ రోజు చుట్టూరు ఉన్న ఓసన్నా జై అన్న నోర్లు వ్యతిరేకంగా ఏమవుతున్నాయంటే సిలువేయాలి అనేసి వాళ్ళ హృదయంలో దాచుకున్నది బయటకు వచ్చేసిందంట. హృదయాలోచనలు ఏమైనా బయటపడ. ఇక్కడ అదే చెప్తుండే కొందరు వ్యతిరేకంగా మాట్లాడబోయే సూచనలు వస్తాయంట. కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా ప్రభుకి, మొత్తం అందరూ కూడా యాంటీ అయిపోయారు. ఒక ఖడ్గము ఎదురవునప్పుడు, ఒక ఖడ్గము దూసుకు వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోవను అని ఆయన తల్లితో చెప్పారు. ఎవరితో చెప్పారండి? మరేదో చెప్తున్నారు. ఏమని? నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకు వస్తుందని చెప్పాడు. అదేమన్నా శాపం వచ్చినది కాదు, దీవిస్తున్నాడు అని చెప్పిండు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలు చేసినప్పుడు, దేవుడు గొప్ప ఆదరణ కలగజేసే ముందా దేవుడు మన జీవితంలో వాళ్ళకు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటప్పుడు మన జీవితంలో ఒక ఖడ్గం ఎదురవుతుంది, ఒక శ్రమ వస్తుంది, ఒక ఉపద్రవం వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాం. కాబట్టి వాటిని జయించి దేవుడి కొరకు ఎదురు చూస్తే, దేవుడి సిలువ చెంత మన స్థిరముగా ఉంటే తప్పకుండా దేవుడు మనకి ఆదరణ కలగజేసే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ తల్లిని కూడా అలాగే ఆదరించాడండి. తల్లికి ఒక ఖడ్గం వచ్చేసిందండి, భరించలేని బాధ, కన్న కోలికి అలా అయిపోతున్నాడు, తట్టుకోలేకపోతుంది తల్లి. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీ కుమారుడు అని చెప్పగానే ఆయనంటే గొప్పగా ఆయన ఏం చేశారు? గణపరిచారు. మరలా అయ్యే నోరులు ఏం చేసే, మాకు బర్బా కావాలి, క్రీస్తు వద్దని అయ్యే నోరులు ఏం చేసినట్టు పిలాతుతో బలవంతంగా సిలువ చేసింది. పిలాతు కూడా ఇంకా చిరాకు వచ్చి మీకు అప్పగించేస్తున్నాను, మీరు సిలువ వేసుకున్న వాళ్ళకి ఇచ్చేసాడు. చూడండి, ఇక్కడ అంతా జరిగినా కూడా చాలా దారుణంగా ఏం చేసి యేసుక్రీస్తు వారిని సిలువ వేసేసారండి. ఆ రోజుల్లో చాలా దారుణం మాట సిలువ శిక్ష అనేది. అలాంటి సిలువ శిక్ష ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. మరియ తల్లి యోహాన్ గారికి ఎందుకు ఇచ్చారంటే, ఈరోజు మన కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక పాపం చేశాను, నేను తప్పు చేశానో చేయలేదో ఏదో ఒకటి నా మీద నిందొచ్చి నేను సెంట్రల్ జైలుకి వెళ్ళిపోను. నా కుటుంబాన్ని ఏమన్నా హ్యాపీగా ఉంచుతారా? అమ్మ మీ కొడుకు సెంట్రల్ జైలుకి వెళ్ళాడు కదా, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నేను చెప్పాను మా బహుమతులు ఇస్తారా మా కుటుంబ సభ్యులకి? లేదు కదా. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో నిందలేస్తారు, చుట్టూ అలా పోయిన వాళ్ళు కూడా చులకనగా అయిపోతారు. అప్పుడు దాకా మనమే అలా ఎత్తెత్తి చూసిన వాళ్ళు తర్వాత ప్రతి చిన్న బిడ్డ కానీ ముసలి వరకు ప్రతి వరకు కూడా ఆడి వ్యాధి ఉన్న మనిషి లేకపోయినా, ఆడు ఏ పని చేయకపోయినా చులకనగా వాడి నోట్లు మనం ఉత్තු పుణ్యాన్ని మనం ఏం చేసుకుంటారు, మన కుటుంబాన్ని ఎన్నో మాట్లాంటారు, ఎన్నో దారుణం మాట్లాడతారు. ఆ కుటుంబంతో మాట్లాడడానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆలోచిస్తారు. అయ్యి బాబాయ్ వీళ్ళ కొడుకు పాపం చేసి పోయాడంట, వీళ్ళ కొడుకు ఎవరినో చంపేసి పోయాడంట, వీళ్ళ కొడుకు ఎన్ని దారుణాలు శిక్షలు అనుభవిస్తున్నాడంటే సెంట్రల్ జైల్లోకి వెళ్ళి వీళ్ళ కుటుంబం జోలికి మనం వెళ్ళకూడదు. వీళ్ళ ఆయన ఉన్నాడే ఎవరో చంపేయడంట, పోయాడంటే జైలుకి, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వాళ్ళ నోరు మనం ఎట్టకూడదు. ఇలాంటి మాటలు ఎన్నో అవమానాలు వస్తాయి. అలాంటి అవమానాల బజ్జి ఎవరు భరిస్తున్నారండి? తల్లి భరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి భరిస్తుందండి, ఎన్నో అవమానాలు పడుతుంది. ఇక్కడ చూడండి, అబద్ధ సాక్షులు పలికారంట. మార్కు సువార్త 14వ అధ్యాయం 53 నుంచి 65 దాకా చదివితే ఒకసారి తీయండి స్పీడ్గా, సమయం లేదు కాబట్టి. 56 కాడి నుంచి చదువు. ప్రతి ఒక్కరు కూడా అండి అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికారంట. అనేకులు ఎన్ని చెప్పినా కూడా దాన్ని ఏమంటారు, సరైన సాక్షి వస్తలేదు, సరైన అబద్ధం అక్కడ ఏర్పడలేదు అనమాట. ఈ రోజు ఎన్నో అబద్ధాలు చెప్తారు కానీ దానికి సరైనది దాన్ని ఏమంటారు ప్రూఫ్ ఉండదు అనమాట. ఈ రోజు ప్రవీణ్ గారి మీద ఎన్ని వేస్తున్నారు కదా, ఎందులో ఎన్నో అవమానాలు భరిస్తున్నారు, కుటుంబం పట్టని ఎన్నో ట్రై చేస్తున్నారు కానీ ఏదో ఒక విధంగా దొరికేస్తున్నారు అనమాట పాపం వాళ్ళు. అంటే దాన్ని ఏమంటారు పర్ఫెక్ట్ గా అక్కడ
చూపించలేకపోతున్నారు, ఆధారాలు చూపించలేకపోతున్నారు. ఎక్కడ కూడా అబద్ధ సాక్షుల మీద అబద్ధ సాక్షులు పలిగేస్తారంటే ఒకరి తర్వాత ఒకడు. కాకపోతే సింక్ అవుతలేదు పాపం. 57 చదువమ్మా. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఆ ఈ దేవాలయమును పడగొట్టి ఆ 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును ఉమ్, నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా ఆ. వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరే గాని ఆ. అలాగైనను వీరి సాక్ష్యములో ఇంకా ఇదంతా నేను క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఏంటంటే 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొట్టేసి మళ్ళీ లేపెత్తాడంట. మీ మోషే చెప్పిన మాటలు పక్కనెట్టండి, నేను చెప్తున్నది ఏమనగా అంటున్నాడు, నేను ప్రభువుకి కుమారుని అంటున్నాడు, నేను రాజుని అంటున్నాడు. ఇక్కడ ఏమో దేవ దోషాలు చేస్తున్నారండి వాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఏం చేశారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, ఆయన మీద కుట్ర పనిచేశారు. ఎలాగైనా మేము ఈయన్ని చంపేననేసి వాళ్ళు ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. శుభ్రంగా లేనిపోని అబద్ధ సాక్ష్యాల మీద అవన్నీ పుట్టించి శాస్త్రులు ఏమైపోయారు, వ్యతిరేకమైపోయారు. ప్రధాన యాజకులు వ్యతిరేకమైపోయారు. ఆనాడు భక్తులు కూడా ఏమైపోయారు, వ్యతిరేకమైపోయారు. అందుకనే కేకలు వేశారు, మాకు బరబ్బనే కావాలి, మాకు ప్రభు వద్దు, మాకు బరబ్బనే కావాలి, మాకు ప్రభు వద్దు అని కేకల మీద కేకలు వేసి ఆఖరికి సిలువేసేసారు. అయ్యన్నోళ్ళు సిలువేసేసారు. రోజు మనం కూడా ఏమన్నామంటే, దేవా నీ కొరకు మేము చనిపోతాం, దేవా నీ కొరకు మేము ప్రాణం పెడతాం, దేవా నీ కొరకు మేము ఎంత పెద్ద శ్రమ వచ్చినా సరే మేము ఎదుర్కొంటాం, దేవా నీ కొరకు మేము అపసాక్షులు అయిపోతాం, ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మన విశ్వాస జీవితాలు చెప్తాం. కానీ సరైన శ్రమ వచ్చినప్పుడు, సరైన ఇబ్బంది వచ్చినప్పుడు, సరైన ఉపద్రవం మన మీదకి వచ్చినప్పుడు మన దేవుని కొరకు నిలబడగలమా? దేవుడి సిలువ యొక్క మనం నిలబడగలమా? నిలబడలేమండి, పారిపోతాం. దేవుని మన ఈ లోకానికి భయపడి పారిపోతాం తప్ప దేవుడు మన తోడున్నాడని విశ్వాసంతో దేవుడి చెంత మనం ఉండలేము, బలంగా ఉండలేము. ఈ రోజు అనేక మంది ఏమైపోయారు, పారిపోతున్నారు, యాంటీ అయిపోయారు, నీకు రోజముగా ప్రవర్తిస్తున్నారు. ఇక తల్లి ఏం చేస్తుంది? తల్లికి ఎలా ఉంటది? కన్న తల్లికి 9 నెలలు గర్భఫలాన్ని రుచి చూసి బిడ్డను కనదు పరిశుద్ధాత్మ. అలాంటి కొడుకు అంత దారుణంగా మరణిస్తుంటే, అన్ని అబద్ధ సాక్షుల మీదకి వస్తుంటే, అన్ని అవమానాలు ఆయన మీదకి వస్తుంటే, అందరూ వ్యతిరేకం అయిపోతుంటే, ఇంకా తల్లి ఏం చేస్తుంది? పోలే. మనం ఏమనుకుంటామంటే, పోలేరా లోకం ఏమనుకున్నా పర్లేదు, నా కుటుంబం నన్ను నమ్మితే చాలు, నా కుటుంబం నన్ను నమ్మి నా మీద నా కుటుంబం నమ్మకం చాలు అనేసి మనం కుటుంబం మీద అనుకుంటాం. ఇక్కడ పోనీ యేసుక్రీస్తు వారి కుటుంబం ఏమన్నా ఆయనకి సపోర్ట్ చేస్తుందా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుంచి చదవమ్మా. అటు తర్వాత యూదులు ఆయనని చంప వెతికినందున ఎవరు చంపాలని చూస్తున్నారు? యూదులు చంపాలని చూస్తున్నారు. యేసు యోదయలో సంచరించిన వాళ్ళక గలిలయలో సంచరించుచుండెను. చూచి వెళ్ళిపోమా బహిరంగంగా అంగిరి. ఆయన సహోదరులు ఆయన ఏమి ఉంచలేదండి, విశ్వాసం ఉంచలేదండి. ఇక్కడ యూదే ప్రాంతంలో అక్కడ యేసుక్రీస్తు వారు చంపేయాలని ఆలోచిస్తున్నారు అనే మాటలు ఎవరికి తెలుసు? వాళ్ళ సహోదరులకు తెలుసు. అయినా సరే ప్రభుని ఏమన్నారు, మీరు ఇక్కడ ఉండకండి, యోదయకి వెళ్ళిపోయినని చెప్తున్నారు అక్కడ. అంటే వాళ్ళ మైండ్ లో ఉందంటే మా అన్ననే మా ప్రభు మా యేసుని మా అన్ననే మా తోటి సహోదరుని చంపేసిన పర్లేదు అనేసి యేసుక్రీస్తు ప్రభు అది ఏం చేశారు, వాళ్ళ విశ్వాసం ఉంచలేదంట. అందరూ నమ్ముతున్నారు కానీ వాళ్ళ కుటుంబం మాత్రం విశ్వాసం ఉంచలేదు. ఇంకా ఆఖరికి కుటుంబంలో కూడా ఆయనకి ఏం లేదు, సపోర్ట్ లేదు, కుటుంబం కూడా నమ్మట్లేదు, తోటి సహోదరులు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచలేదంటండి. ఒకసారి కంటిన్యూ చేయమ్మా. యేసు నా సమయం ఇంకా రాలేదు. యేసు ఏమన్నాడంటే, నా సమయం ఇంకా రాలేదు, నేను వెళ్ళాల్సిన సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి అనేసి ఆయన రహస్యముగా వెళ్తాడంటే. తర్వాత మీ సమయం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. నన్ను ద్వేషించుతున్నారు. లోకం ఎవరిని ద్వేషించదండి? లోకంలో కలిసిపోతున్న వారు ద్వేషించదు లోకం. ఇప్పుడు మన పాపాలు చేసుకుంటున్నాం అనుకో, లోకంలో కలిసిపోతున్నాం అనుకో, లోకం మనల్ని ఏం చేస్తుందంటే ఆహ్వానిస్తుందా, నాతో కలిసి ఇంకా పాపం చేయి. ఒకరిని మనం ఏమన్నా గుడికి రారంటే రాడు, అదే సినిమాకి వెళ్దాం రారంటే వచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి మనం
అనుకూలంగా ఉన్న మనతో స్నేహాలు చేస్తారు తప్ప మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవుని వాతావరణంలో బ్రతుకుతూ ఆధ్యాత్మికత మనం ఎదుగుతుంటే మన లోకంలో ఉన్న మనుషులు మనతో ఏం చేయరు, స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఇక్కడ మనం లోకం కోసం చెప్పుతుంటే, లోకం చేస్తున్న పాపాల కోసం చెప్తుంటే యేసుక్రీస్తు వారిని లోకం ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. కాబట్టి మీరు వెళ్ళండి, నేను రాను, నా సమయం ఇంకా రాలేదని చెప్పి ప్రభు వారు ఏం చేశారంటే తర్వాత రహస్యముగా అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడ నేను చెప్పబోతుంది ఏంటంటే కుటుంబం నుంచి కూడా యేసుక్రీస్తు వారికి సపోర్ట్ లేదు. ఆయన తోటి సహోదరులు ఆయన మీద విశ్వాసం ఉంచలేదండి. యేసుక్రీస్తును చంపాలని చూశారు, అందరితో పట్టుకోవాలి, చంపేసినా పర్లేదు ఇంకా అనేసి ఆలోచన కలిగి ఉన్నారు, విశ్వాసం లేదు. తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిపోయిన తర్వాత వాళ్ళ సహోదరులు కూడా ఏం చేశారు, విశ్వాసం ఉంచారు. హతసాక్షి లేదు, అది వేరే సంగతి. ముందు సిలువ వేయబడిన ముందు మాత్రం కుటుంబం నుంచి ఎలాంటి కూడా సపోర్ట్ లేదు. మార్కు సువార్త 3:20 ఏమంటారంటే, ప్రతి ఒక్క కొడుకు త్వరగా ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు గనుక ఎవరికి మతి చెందుతుందంట, యేసుక్రీస్తు. వీడికి పిచ్చెక్కేసింది, వీడికి మతి పని చేయట్లేదు, మతి లేదు అని చెప్పుతుంటే, అంటే వాళ్ళు చూడండి ఎన్నో కుటుంబం నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎదురేయండి యేసుక్రీస్తు వారు. కుటుంబ సభ్యులు అన్నారు ఆయనకి మతి చెల్లించింది అనేసి అవమానిస్తున్నారు అక్కడ అందరిలోని. ఆయన పట్టుకుందామని చూశారు, ఆయన పరిచర్లు ఆయన పట్టుకుందామని చూశారు, ఆయన ఎన్నో అవమానాలు ఇచ్చారు. తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మార్కు సువార్త 3:31-35 చూసినట్టయితే, ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువారే నా సహోదరులు నా తల్లి చెప్పను. దేవుని చిత్తము చొప్పున జరిగించేవారే యేసుక్రీస్తు సహోదరులు, యేసుక్రీస్తు తల్లి అని అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా కుటుంబ సభ్యులకి ఇంకేమైపోద్ది, ఇదేంట్రా మన తల్లి కాదు అంటున్నారు, మన సహోదరులు కాదు అంటున్నారు. వాళ్ళ తల్లికి ఎలాంటి ప్రేమ ఉన్నా తోటి అన్న తమ్ముళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ చూసువా నీ కుమారుడు, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుడు, నాకు సహోదరులు లేదు, నా తల్లి ఎవరో, నా సహోదరులు ఎవరో, నాకు నా చుట్టుపక్కల ఉన్న వీళ్ళే నా తల్లి నా సహోదరులు చెప్తున్నాడు, మనం ఇంకా ఈయన కోసం మనకి వెయిట్ చేయకలేదు, మన కొడుకు మన అన్న ఇంకెప్పుడో చచ్చిపోయాడు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిని తీసిపోయే సందర్భాలు ఉంటాయి తప్పకుండా. అంటే కుటుంబం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదండి యేసుక్రీస్తు వారికి, ఎలాంటి సపోర్ట్ లేదు. అయ్యో నా అన్నను అన్యాయంగా సిలువేస్తున్నారు, అయ్యో నా సహోదరులు అన్యాయంగా సిలువేస్తున్నారు అనేసి కుటుంబ సభ్యులు కూడా రాలేదు, అక్కడ ఏమీ చేయట్లేదు. కుటుంబ సభ్యులు ఏమంటారు తెలుసా, అమ్మ నువ్వు వెళ్ళకో, ఆ సిలువ ప్రాంతానికి నువ్వు వెళ్ళక, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన ఎన్నో పాపాలు చేశాడంట, ఎన్నో తప్పులు చేశాడంట, నువ్వు వెళ్తే మన కుటుంబాన్ని కలిపి చులకన చూస్తారు, మనల్ని కూడా ఏం చేస్తారంటే మనల్ని కూడా చంపేసే అవకాశం ఉన్నాయి, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు సహోదరులు ఏం చేస్తారు తల్లిని ఫోర్స్ చేసి ఉంటారు. కాబట్టి తల్లి ఒక కన్న కొడుకు అలా చనిపోతుంటే చివరి చూపు చూసుకోవడానికి రాదండి, ఎంత వేదన ఉంటుందండి కన్న తల్లికి. అందుకనే తెగించి వచ్చింది దేవుని దగ్గరికి, దేవునికి మహిమ కలుగును గాక. తెగించి సిలువ చెంతకు వచ్చేసింది, ఇంకా ఆయనకి ఇంకెవరు లేదు, ఇంకా కుటుంబంలో వదిలి వచ్చేసింది. కుటుంబంలో ఉన్న మిగతా సహోదరులు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా అలాంటి సమయంలో ఇంకా ఆవిడికి ఆదరణ కలిగించేది ఎవరు సొలొమోను మహారాజు దగ్గరికి ఇద్దరు వేషులు వచ్చి ఏం చేస్తారండి, బిడ్డనిస్తే సొలొమోను మహారాజు ఏం తీర్పిస్తాడు, 2 మొక్కలు కోసింది చేసి చెరుగుడు పంచింది అంటే అప్పుడు కన్న తల్లి ఏమవుతుంది, వద్దు నా కుమారుడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ప్రాణాలతో బ్రతకాలనేసి వేదనతోటి అప్పగించేస్తుంది. అంటే ఒక వేశ్య తల్లి కుమారుణ్ణి మరణాన్ని చూడలేకపోతుంటే అలాంటి పరిశుద్ధమైన కన్య, అలాంటి మరియ గారు ఏంటి యేసుక్రీస్తు వారు తన కుమారుని మరణాన్ని ఎలా చూడగలుగుతుందండి, ఎలా చూడకుండా ఉండగలదు, తట్టుకోగలిగే ప్రాణం అది. ఆ తల్లి వచ్చింది, తను ఎంతగానో వేదన పడుతుంది. ఈ వేదన పడినప్పుడు తనకి ఒక మాట ఎదురవుతుందండి, నాకు తెలిసి ఒక లోక సువార్త 2:33-35 చూసినట్లయితే, ఆ గడియలోనే ఏం చేసాడు యోహాను తన ఎంట చేర్చుకున్నాడంట.
తన ఇంట చేర్చుకున్నాడు. మరి యోహానుకంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చాడు దేవుడు? చూద్దాం, అది కూడా తెలుసుకుందాం. అంటే అందరూ కూడా వ్యతిరేకం అయిపోగానే దేవుని కొరకు నిలబడేది, అంతే శ్రమ మనకి ఎదురైనప్పుడు కూడా ఆయన సిలువ చెంత నుంచున్నది ఎవరంటే ఆయన ప్రేమ రుచి చూసి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ రుచి చూసి తెలుసుకుంటే మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏదేమైపోయినా సరే మనం దేవుని విడిచిపెట్టేవారము కాము. మరణాన్ని తెగించి, మరణానికి భయపడకుండా తెగించి దేవుడి చెంత మనం ఉండగలం. ఈ రోజు నువ్వు సువార్త చేస్తావా, చంపేస్తావు నిన్ను. నువ్వు ఈ రోజు సువార్త చేసి నువ్వు బయటికి వెళ్తావా, నిన్ను నోరు మూయించేస్తావు అనే సరే మనం దేవుడి మీద నిలకడగా ఉంటే తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప అద్భుత కార్యములు జరిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు తల్లిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన బాధ ఉందండి, మనకి ఎంతో బాధలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరొచ్చి నాకు ఇది ఉందర అన్నప్పుడు ఆయన కష్టాలు మనం చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? రే నాకు దిక్కు దిగం లేదు, నువ్వు చెప్తే నేను నీకు ఏం చేయగలరా అని మనం అంటాం లేదా? అంటాం. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ కాసేపట్లో ఆయనకి ప్రాణం పోద్ది, ఎన్నో రక్తంలో ఎన్నో చాలా దూరాలు దెబ్బలు తిన్నాడు, ఎన్నో పిడిగుద్దులు తిన్నాడు, గుద్దేశారంటే అవమానంగానే ఎన్నో చాలా దారుణ శ్రమ అనుభవిస్తున్నప్పుడు తల్లి బాధను కూడా ఆయన గుర్తించడండి. దేవునికి మహిమ కలుగును గాక. చావు బ్రతుకులు కూడా ఎవరి బాధను గుర్తించాడు? తల్లి బాధను గుర్తించాడు. ఈ రోజు అదే దేవుడి తల్లిలో మనం ఉన్నాం, ఈ రోజు అదే ప్రసన్నతలో మనం ఉన్నాం. తప్పకుండా దేవుడు ఆ తల్లికి ఏదైతే ఆదరణ కలిగించాడు, ఈ రోజు మీకు నాకు కూడా దేవుడు గొప్ప ఆదరణ కలిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మళ్ళీ ఎవరిని కూడా విడిచిపెట్టాడండి. ఆయన నమ్ముకున్న వారు, ఆయన మీద విశ్వాసం ఉంచేవారు, ఆయన మీద ఆధారపడిన వారిని ఎవరు కూడా దేవుడు చేయి విడిచేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఆ తల్లిని విడిచిపెట్టలేదు, అస్సలు విడిచిపెట్టలేదు తల్లిని. నా తల్లికి ఎవరు లేదు, సహోదరులు కాదని వచ్చేసింది, మరణానికి దగ్గర నన్ను చంపేసినా పర్లేదు, నా కుమారుని చూడండి నా దగ్గరికి వచ్చేసింది నా తల్లి అని తల్లికి ఆదరణ కలిగజేసాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నాకు ఇష్టమైన తండ్రిని దేవుడు తీసుకెళ్ళిపోయాడే, ఇప్పుడు ఆ లోటుని ఎవరు తీస్తారు? నాకు ఇష్టమైన సహోదరుని దేవుడు తీసుకెళ్ళిపోయాడే, ఆ లోటుని మనం ఎవరు తీస్తారు? నాకు ఇష్టమైన నా అమ్మని, నాకు సపోర్ట్ కూడా నా అమ్మని దేవుడు తీసుకెళ్ళిపోయాడే, ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మనకి ఆదరణ ఎవరు వస్తారు అని మనం అనుకుంటాం కదా ఒక సమయంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతో సపోర్ట్ చేస్తూ అన్ని విషయాల్లో మనకు తోడై ఉండి మనం ముందుకు నడిపించి ఒక వ్యక్తి ఉంటాడు మన జీవితంలో, అందరి జీవితంలో. ఆ వ్యక్తి సడన్ గా లేకపోతే ఇప్పుడు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసి మనకి ఆ లేని లోటు తీర్చేది ఎవరో మనం అనుకుంటాం కదా. ఈ రోజు నా తండ్రి పోయాడు, ఇప్పుడు ఆ ప్లేస్ ని ఎవరు భర్తీ చేయగలరు, ఆ ప్లేస్ ని ఎవరు న్యాయం చేయగలరు అని మనం అనుకుంటాం. కాకపోతే యోహాను న్యాయం చేశాడు, నాకు తల్లికి న్యాయం చేశాడు, తప్పకుండా న్యాయం చేశాడు. కొడుకు లేని లోటు తీర్చాడు. తన సువార్త, యోహాను గారి సువార్త ఎంతగానో సహకారిగా ఉంది, అనేక మంది భక్తులకి తల్లిగా ఉంది. తను ఆ రోజు ఆ శిష్యులకి ఎంతగానో దేవుడు ప్రేమించి ఆదరించడండి, గొప్పగా వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మాట చెప్తానండి, ప్రతి కొడుకు తన తల్లిని తన తండ్రిని ప్రేమిస్తే నేను ఎంత నాకు ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఉంటే అనాథాశ్రమాలు అనేవి ఉండవు, నిజంగా ఉండవు. ప్రతి కోడలో నా అత్తనే, నా మామనే, నా తల్లి, నా తండ్రిలా చూసుకుంటానని ఉద్దేశం కలుగుంటే అనాథాశ్రమాలు ఉన్నవి నిజంగా ఉండవు. ఈ రోజు అనాథాశ్రమాలు ఎందుకున్నాయంటే తల్లిని పట్టించుకోరు, తండ్రిని పట్టించుకోరు. ఒక వారం నువ్వు, ఒక వారం నేను, ఒక నెల నువ్వు మందులుకొని, ఒక నెల నేను మందులుకుంటాను, అలా ఒక నెలని చూస్తున్నావు. ఈ రోజు బతికింత దున్నపోతలో ఉండగలమా మనం? లేం కదా. 3 పూట్ల తల్లికి లేకపోయినా తండ్రి లేకపోయినా మనం పోషించి పెంచిన తల్లిదండ్రులు కూడా పంచుకొని దౌర్భాగ్యమైన కొడుకులు లేరా? వాళ్ళ అమ్మంటే ఇష్టం, అత్త మామనంటే చులకన, అలా చూసే దౌర్భాగ్యమైన కోడలు లేరా? నిజంగా అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామండి. అనాథాశ్రమాలు ఎందుకు పొలవమని ఎక్కువైపోతున్నాయంటే సరిగ్గా చూసుకునే కోడలు, సరిగ్గా పెంచుకునే కొడుకులు ఉన్నారు కాబట్టి అనాథాశ్రమాలు ఉన్నాయి. లేదంటే అనాథాశ్రమాలు ఎందుకండి? ఎందుకు చెప్పు? ఆ రోజు తల్లిని విడిచిపెట్టలేదు, చనిపోతూ కూడా తన తల్లిని ఎవరికి అప్పగించారు? యోహాను గారికి అప్పగించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, సామెతలు 23-22 చదువు ఒకసారి త్వరగా. నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి నిర్లక్ష్యం చేయకు. నిన్ను కన్న నీ తండ్రి మాట విను. ఎందుకు చెప్తున్నా మనం తల్లిదండ్రుల మాట వినాలా? ముసలిది అయిపోయింది కదా అని అట్టుకెళ్ళి ఎక్కడ వదిలేయడం కాదు. చాలా వాటి వీడియోస్ చూసాను, గుండె తరుక్కుపోయే వీడియోస్. బట్టలు కట్టని సదిరేసి ఒక ముసలివాడిని రోడ్డు మీద వదిలేసే కొడుకుల్లో ఎంతో మంది ఉన్నారండి. ఆ బట్టలన్నీ సదిరేసి అనాథాశ్రమాలు విడిచిపెట్టి మొగుడు పిల్లలు సంతోషంగా పిక్నిక్లు చేసుకుంటూ ఎక్కడికెక్కడికో విదేశాలు తిరుగుతూ తల్లిదండ్రులు అడ్డున్నారని వదిలేసిన మూర్ఖులు ఉన్నారండి. ఈ రోజు ఎప్పుడు తీసుకొస్తారో తెలుసా? వీళ్ళకి పిల్లలు బాగుపడతారు కదా చేయడానికి, సాకరి చేయడానికి మళ్ళీ తీసుకొస్తారు. అలాంటి దౌర్భాగ్యమైన కొడుకులు కోడలు ఉన్నారు, నిజంగా ఉన్నారండి. బాధాకరమైన విషయం. ఈరోజు ఒక నెల పెద్ద కొడుకు దగ్గర, ఒక నెల చిన్న కొడుకు దగ్గర ఇలా ప్రయాణాలు చేసుకుంటూ ముసలి ప్రయాణాలు చనిపోతున్న ఎంతో మంది ఉన్నారు.
నిజంగా ఎంతో భయంకరమైన స్థితి. మన తల్లిని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మన తండ్రి మాట లోబడాలా. ఈరోజు ప్రభు నేర్పుతున్న విలువలు దేవునికి మహిమ కలుగును కాక. ఎలాంటి విలువలతో కూడిన ప్రభువు దేవాది దేవుడు ఈ లోపల ఎవరున్నారంటే, నువ్వు ఎన్ని దేవతలు చూసినా, ఎన్ని కోట్ల దేవతలు చూసినా సరే, ఇలాంటి విలువలు కలిగిన విలువైన మాటలు మనకి ఎవరు కూడా నేర్పరు. మన ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప. దేవునికి మహిమ కలుగును కాక. చివరి దినాలలో కూడా తల్లిని ప్రేమించి తల్లి ఆదరణ కలిగజేసిన గొప్ప దేవుడు ఆమె. అలాంటి దేవుని మనం విశ్వసిస్తున్నామంటే నిజంగా ఆయనకి లోబడి మనం బ్రతకాల. చావు బ్రతుకులు ఉన్న తండ్రి తన తల్లిని ఆదరించాడండి. తల్లిని మర్చిపోలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అన్ని ఉండి కూడా తల్లిదండ్రులు చూసుకోవడానికి మనకు బద్ధకాలు. తల్లిదండ్రులు చూసుకోవడానికి మనకి ఎన్నో అడ్డు వచ్చేస్తాయి. వాళ్ళకి అడ్డు అయిపోతారు మనకి. లేదు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మనం పోషించిన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఎంతో ఇంకా అన్ని విడిచిపెట్టి వచ్చేసిన తల్లి, ఇంకా తల్లికి ఇంకేవి లేరు. సహోదరులు వ్యతిరేకమైపోరు, అందరూ వ్యతిరేకమైపోరు. ఇంకా అన్ని విడిచిపెట్టేసిన తల్లికి ఆదరణ కలిగించింది యేసుక్రీస్తు వారి ప్రేమ. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు యోహాన్ గారి దగ్గరికి వద్దాం. మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. యోహాన్ గారికి ఎందుకు ఇచ్చారంటే చూద్దాం ఒకసారి. యోహాన్ గారికి ప్రభుకి మంచి ఆత్ముడండి. మనం దేవుడు ఏదైనా మాట మనలో మాట్లాడుతున్నప్పుడు అది సందర్భానుసారంగా మాట్లాడతాం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా సిచ్యువేషనల్ థింకింగ్ మనలో ఉండాలి. ఆ సిచ్యువేషన్, ఆ మాట ఎందుకు అన్నాడు, ఎవరితో అన్నాడు, ఇది మనం అబ్జర్వ్ చేస్తూ చదవాలి బైబిల్ అనేది. ప్రతిదీ కూడా యాప్ట్గా దేవుడికి ఎవరికి ఏదైతే కావాలో సూటిగా దేవుడు అది పర్ఫెక్ట్ గా టైమింగ్ వాళ్ళకి ఇస్తాడు. మనకి దేవుడు ఆధారం కలిగిస్తాడు. మనం వాక్యం వింటున్నప్పుడు అనేక మాటలు అలా గాల్లో కలిసిపోవచ్చు. కాకపోతే మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏదో ఒక మాట మన హృదయాన్ని తాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే ఇక్కడ యోహాన్ గారికి ఎందుకు అప్పించారంటే చూద్దాం. యోహాను సువార్త 13:23 తీయండమ్మా స్పీడ్గా. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుని ఉంచును గనుక, ఇక్కడ మీకు చెప్తున్నాం క్లుప్తంగానే. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీలో ఉన్న ఒక నన్ను ఏమవుతారు, మీలో ఉన్న ఒక నన్ను అప్పగించేస్తారనేసి వాళ్ళ శిష్యులు అంటారు. ఆ శిష్యులు అన్నప్పుడు అది ఎవరు ప్రభువా అని అక్కడ అడుగుతాడు. ఎవరు అడుగుతారంటే పేతురు గారు యోహాన్ అడుగుతాడు. పేతురు గారు యోహాన్ ఎందుకు అడుగుతాడు? యేసుక్రీస్తు డైరెక్ట్ గా అడగచ్చు కదా, అడగదు. ఎందుకంటే యోహాన్ ఎందుకు అడుగుతాడంటే, యోహాన్ గారు యేసుక్రీస్తు వారు రొమ్మున అనుకుని ఉంటాడంట. ఆ మాట అనగానే యేసుక్రీస్తు వారు రొమ్మున ఎవరు అనుకుంటారో హత్తుకుని యోహాన్ గారు ఉంటారు. అప్పుడు యోహాన్ గారు ఉన్నప్పుడు పేతురు ఏమంటాడంటే, యోహాన్ని నువ్వు అడుగు, ఆ వ్యక్తి ఎవరని నువ్వు అడిగనేసి యోహాన్ని సైకి చేస్తాడంటే. ఎవరికి? పేతురు ఎవరికి సైకి చేస్తాడు? యోహానికి సైకి చేస్తాడు. అంటే యోహాను ప్రాణమిత్రుడండి. దేవునికి ఎంతో ఇష్టమైన శిశువు రొమ్మున అనుకుని ఆయన ప్రేమ రుచి చూసి తెలుసుకున్న వ్యక్తి ఎవరు? యోహాన్ గారు. అందుకే ఏంటి తెలుసా, శిష్యులందరూ పారిపోయినారు. యోహాన్ గారు కూడా పారిపోయారండి. యోహాన్ గారు పారిపోతుంటే తనకి ఇంకా ఆయన ప్రేమ బలవంతం చేసేసింది అనమాట. యేసుక్రీస్తు వారు రొమ్ము గుండె చెప్పుడు వినబడుతుంది తనకి. లేదు నేను మరణాన్ని జయిస్తాను, నేను మరణం కోసమని సిద్ధమవుతానని తిరిగి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చేసారు? సిలువ దగ్గరికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే శిష్యులతో కలిసి పారిపోతున్నాడు. ఎవరో యోహాన్ పారిపోతున్నాడు. తర్వాత ఆయన రొమ్మున ఆనుకున్నాడు కాబట్టి ఆయన గుండె చెప్పుడు వాడిని వెళ్ళనవ్వలేదు. ఆయన ఆత్మీయ జీవితాన్ని చల్లారిపోలా చేయలేకపోయింది. రోజు కూడా మనం కూడా అంతే. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో ఖడ్గాలు మనం ఎదుర్కొచ్చినా సరే, సిమియోను చెప్పినప్పుడు ఒక హృదయంలో ఒక ఖడ్గం దూసుకొస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే మన దేవుని సిలువ యొద్ద నిలకడగా ఉంటే తప్పకుండా దేవుడు మనకి ప్రొటెక్షన్ అని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గుండె చెప్పుడు అంటే యేసుక్రీస్తు వారి గుండె చెప్పుడు వింటూ ఆయన రొమ్మున ఆనుకున్న ఆత్మమిత్రుడు ఎవడు? యోహాను గారు. అలాంటి యోహాను గారిని దేవుడు అంటే ఆయన్ని విడిచిపెట్టలేకపోయాడు. యోహాను గారు తిరిగి వచ్చేసాడు, మరణానికి దగ్గరకు వచ్చేసిన తర్వాత అంటే యోహాను గారి ప్రేమ ఎంత చెప్తాను చూడండి. యోహాను సువార్త 20:2-3 చదవమ్మా స్పీడ్గా. గనుక ఆమె పరిగెత్తి సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన వచ్చి కాబట్టి పేతురును యోహాను బయలుదేరి సమాధికి వచ్చిరి. ఏ శిష్యుడు? యోహాను గారు పేతురు కంట, యేసు ప్రేమించిన శిష్యుడు పేతురు కంట స్పీడ్ గా పరిగెట్టి ఆ ప్రాంతానికి వచ్చేసాడంట. అంటే చూడండి, మన దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు స్పీడ్ గా మనలో కూడా దేవుడి క్రియలు మనం స్పీడ్ గా చేయగలం. దేవుని ప్రేమ మనం త్వరగా చూపించగలం క్రియల్లోని. అంటే మనం వాక్యానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజు ఆదివారం, అయ్యో సోమవారం, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి అని మనం బతుకు వచ్చేస్తుంది. దేవుడి మాటలు వినడానికి బతుకు వచ్చేస్తుంది. నిజంగా దేవుని ప్రేమ రుచి చూసి తెలుసుకుంటే మనం త్వరగా దేవుని సన్నిధిలోకి హాజరవ్వగలము. ఆయన మాటలు విని మన ఆధారం పొందుకోగలం. దేవుని కొరకు గొప్పగా వాడగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు యోహాను గారు ఎంతో ప్రేమించారండి యేసుక్రీస్తు వారు, ఎంతో ప్రేమించారు. యోహాను గారు తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో నాకు ధైర్యం చెప్పే స్వరం మోగపోయింది. ఇంకా నా గుండె చెప్పుడు ఇంకా లేదు, ఇంకా రేపటి నుంచి నాకు వినిపించదు. నేను రేపటి నుంచి ఎవరి నమ్మకం ఆనుకుని నేను ఆదరణ పొందగలను అని యోహాను గారు బాధపడవచ్చు. అదే సమయంలో దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నీ తల్లి అని ఇద్దరికి కూడా ఆదరణ కలిగి చేసి ప్రాణం విడిచిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదండి.
చావు తెగించి సిలువ యొద్ద మనం ఉంటే తప్పకుండా దేవుడు మనకి ఏం చేస్తాడు? గొప్ప గొప్ప ఆదరణ కలిగజేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలో 51:15 అంతే చదవద్దు. దేవునికి ఏమి ఇష్టమైన బలు అండి? విరిగి నలిగిన హృదయాలే దేవునికి ఇష్టమైన బలుడు. మనం విరిగి నలిగిపోతుంటూ మనం ఎంతగానో బాధ వేదన అనుభవిస్తున్నప్పుడు దేవునికి తప్పకుండా దేవుడు మన పట్ల ఆదరణ కలిగజేస్తుంది. ఎప్పుడంటే మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, మరణానికి భయపడకుండా దేవుడి చెత్త స్థిరముగా నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప అద్భుత కార్యం జరిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్తాడంటే, బ్రతికించేది నేనే, మృతి పొందించేది నేనే, గాయం పెట్టేది నేనే, గాయం మానిపోయేది నేనని చెప్తాడు. కాబట్టి మనం ఏదొచ్చినా సరే, నువ్వు ప్రభువా ఇది నీ చిత్తమే. ఈరోజు అన్నీ ఉండి కూడా దేవుణ్ణి సేవించలేకపోతున్నారు. ఆ రోజు యోబు గారు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. అన్ని ఉన్నప్పుడు దేవుని ప్రేమించడం కాదు, అన్ని ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావడం కాదు, అన్ని ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకోవడం కాదండి. ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు సిలువ మన స్థిరంగా ఉంటే తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప అద్భుత కార్యం జరిగించే దేవుడు. ఆమేన్. ఆయన గొప్ప ఆదరణ ఎంతో గొప్పదండి. ఆయన ఆదరణ అందరూ పారిపోయారు. యోహాను గారు ఒక్కడే యేసుక్రీస్తు వారి ప్రేమ రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి విడిచి వెళ్ళలేకపోయాడండి. వచ్చాడు. ఒక ఖడ్గం మనకి ఎదురైనప్పుడు, సుమేని చెప్పినప్పుడు మన హృదయంలోకి ఒక ఖడ్గం వచ్చినప్పుడు ఆ యొక్క సమయంలో అందరూ హృదయ ఆలోచనలు కూడా బయట వెళ్ళిపోతాయి. ఆ రోజు చెప్పిన ప్రభువా నీ కోసం నేను ఉంటాను, నేను నీ కోసం అది చేస్తాను ఇది చేస్తానన్న అందరూ కూడా పారిపోయారు. యోహాను గారు ఒక్కడే స్థిరంగా నిలబడ్డాడు. ఆమేన్. ఆయన హృదయాలోచనలు కూడా బయటపడతాయి. మన హృదయాలోచనలు మనం ఇన్ని గొప్పగా చెప్తామా, శ్రమ వచ్చినప్పుడు మనం ఏంటో తెలిసిపోతాం, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏంటో తెలిసిపోతాం, అవమానం వచ్చినప్పుడు మనం ఏంటో బయట వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు దాకా మనం వేషధారణ బ్రతుకుతూ దేవుని మోసం చేస్తూ నువ్వు మోసం చేసుకోవచ్చు. కాకపోతే ఏదో ఒక సమయంలో మనం బయట వెళ్ళిపోతాం. కాబట్టి మనం బయట ఆడకుండా మనకి ఎవరికి ఇష్టంగా బ్రతకాలా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడా చూడండి, మనం సిలువ దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? సిలువ దగ్గరికి ఎన్ని ప్రమాదం ఉన్నా, మరణం మనల్ని వెంబడించినా సరే సిలువ దగ్గర స్థిరంగా ఎవరు ఉంటారో తెలుసా? 2 కొరింథీ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. చాలండి. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందండి? బలవంతం చేస్తుందండి. అప్పుడు యోహాను గారు పారిపోతున్నప్పుడు ఆయన ప్రేమ ఏం చేసింది? బలవంతం చేసింది. మరియ గారిని సహోదరులు వద్దన్నా, ఎన్ని అవమానాలు భరించినా, మరియ గారు రాకుండా చేయలేని చూసినా సరే తన క్రీస్తు ప్రేమ ఏం చేసింది? మరియమ్మని బలవంతం చేసింది. అందుకనే సిలువ దగ్గరికి మరియ వచ్చేసింది. సిలువ దగ్గరికి ఎవరు వచ్చేసారు? యోహాను గారు వచ్చేసారు. అక్కడ చంపేసిన పర్లేదు, ఇంకా నేను నా కుమారుడు దగ్గరికి నేను వెళ్ళకుండా ఉండలేనని మరి వచ్చింది. నేను చనిపోయిన పర్లేదు, నా రొమ్మున అనుకున్న నాకు ఆదరణ కలిగేసిన నా ప్రభువు నేను విడిచి వెళ్ళలేననేసి యోహాను గారు కూడా వచ్చేసాడు. అదే టైంలో ఇద్దరికి కూడా ఆదరణ కలిగజేసిన గొప్ప దేవుడు. ఒకే మాట ఇద్దరికి ఏం చేశాడు? ఆదరణ కలిగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నీ తల్లి అని యోహానికి, ఇదిగో నీ కుమారుడు నీ తల్లికి కూడా మంచి ఆదరణ కలిగజేసి లేని నోటిని తీర్చుడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రేమాస్వరూపైన మన దేవుడు. మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా సరే మన దేవుడు సిలువ ఎంత స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్పండి, మనకి ప్రేమ ఉందనుకో, మన దేనినైనా ప్రేమించామనుకో దాని పట్ల మనం భయపడలేము. ఈ రోజు మరణం వచ్చేస్తుందా అని భయపడమనుకో భయంగానే ఉంటది. అదే మరణాన్ని ప్రేమించు, బ్రతుకుడు క్రీస్తే, చావుతే లాభాన్ని ప్రేమించు. యోహాను ప్రేమించారు. వెళ్తాను ఇంకా నా ప్రభు దగ్గరికి వెళ్తాం, చంపేస్తారు. లేదంటే బ్రతుకు దగ్గర క్రీస్తు కొరకు బ్రతుకుతానని మరణాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకనే ధైర్యంగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరణానికి భయపడి అనేక మంది శిష్యులు పారిపోయారండి. అదే మరణం అనేక మంది ఆ శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయేలా చేసింది. మరణంతో హతసాక్షులు అయిపోయారు. కాకపోతే యోహాను గారు మరణం రాలేదండి, నెమ్మదిగా పొందాడు. పద్మాసు దీపంలో ఆయన పాడేసినప్పుడు ప్రత్యక్షతలు పొందాడు. ఆ 7 సంఘాలకు కూడా ఆధ్యాత్మిక స్థితిని పొందాడు. దేవుడు అనంతమైన ప్రత్యక్షతలు పొందుకున్నాడు యోహాను గారు. డొమోషియన్ చక్రవర్తి పరిపాలనలో 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన క్రీస్తు శకం 81 నుంచి 96 దాకా 14 సంవత్సరాలు పరిపాలించినప్పుడు యోహాను గారు వేడి నూనెలో పాడేలని చూశాడు. అయినా యోహాను గారు లేచి నిల్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణం అనేది యోహాను గారిని చంపలేకపోయిందండి. ఇంకా సిరాకు వచ్చి ఎక్కడ కలిసి పద్మాసు దీపంలో పాడేసింది. అక్కడ పాడేసి ఎన్నో ప్రత్యక్షలు పొందాడు యోహాను గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో అనుభవాలు పొందుకున్నారు ఆయన నుంచి. దేవుని ప్రేమ అలాంటిదండి. దేవుని సిలువ యొద్దగా దేవునికి మన మరణాన్ని జయించి మరణానికి భయపడకుండా దేవుని యొద్ద నిలబడితే మరణం మనం ఏం చేయలేదు. ఈ లోకంలో మనం మరణించిన నిత్య రాజ్యంలో మనం స్వతంత్రించుకోగలం, అక్కడ మనం జీవించగలం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రేమ స్వరూపుని మన దేవుడు. అలాంటి ప్రేమ స్వరూపి మనం ప్రభు కొడుకు నిలబడితే దేవుడు మన కొడుకు నిలబడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రభు కొడుకు తెగించి ముందుకు వస్తే దేవుడు మనకున్న శ్రమలన్నీ కూడా మాయం చేసే దేవుడు.
ఈరోజు మాటలతో చెప్పి వదిలేసే దేవుడు కదండి, క్రియల్లో చూపించి నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంకా నువ్వు పాపం ఎందుకన్నా ప్రాణపెట్టిన గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుని మనం ఆదరిస్తున్నామంటే, అలాంటి దేవుని మనం ప్రేమిస్తున్నామంటే మన విశ్వాసం కలిగి మనం బ్రతకలేదు. ఎందుకంటే మన వెనకాల ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా, ఎంతగా భయంకరమైన వ్యాధులు భరిస్తున్నప్పుడు కూడా తల్లిని మర్చిపోలేదు. ఎంతగానో భయంకరమైన వ్యాధులు పొందుతున్నప్పుడు కూడా యోహాను గారిని మర్చిపోలేదు. యోహాను గారు తల ప్రేమించాడు, యోహాను గారు కూడా యేసు వరకు తెగించి వచ్చాడు. తల్లిని కూడా ప్రేమించాడు, తల్లి కూడా యేసు వరకు తెగించి అన్ని విడిచిపెట్టి వచ్చింది. ఇద్దరు కూడా మంచి ఆదరణ కలగజేసిన దేవుడు. చివరి మాట కీర్తనలో 102:17 చూద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ రోజు మనకి దిక్కు ఎవరు లేరురా, నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని నువ్వు బాధపడకు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయి, దేవుని మీద నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే ఆయన నిరాకరించేవాడు కాదు. నిన్ను లక్ష్యము చేయకుండా, నేను అలక్ష్యము చేయకుండా, లక్ష్యము చేసి నేను పట్టించుకొని నీకు ఆదరణ కలిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగును. అలాంటి దేవుని మనం నమ్ముతున్నామంటే, అంటే ఎన్నో అవమానాలు భరించిన మరియ కూడా దేవుని కొరకు వచ్చింది, దేవుని కొరకు స్థిరంగా ఉంది. ఆ ఎన్నో అవమానాలు, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పొందుకుంటూ మరణం పొందుకుంటూ యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా విడిచిపెట్టండి. ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా ఎవరిని విడిచిపెట్టడు. అప్పుడే ఆయన విడిచిపెట్టలేదు. ఈ రోజు పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా మనకు బుద్ధులు వెళ్ళిపోయాడు దేవుడు. కాబట్టి మనం సమీపంగా ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు దేవుడు, సమీపంగా ఉన్నాడు. నీ బాధ ఏనని, శ్రమలు ఏనైనా సరే ఆయన చెప్పుకో. దేవుడు సిలువ యొద్ద నువ్వు తెగించి నిలబడి తప్పకుండా దేవుడు నీ కొరకు తప్పకుండా నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దిక్కు లేని వారికి దేవుడు దిక్కు. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ఉండాలి. యోహాను గారికి ఎట్టి రీతి అయితే ఆయన ప్రేమించి వచ్చాడు, మనం కూడా యేసుక్రీస్తు వారిని ప్రేమించి మనం స్థిరంగా దేవుడి చెంత మనం నిలబడితే తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇలాంటి మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే, విశ్వసిస్తున్నామంటే మన జీవితం ఏ విధంగా ఉండాలో ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. నామకార్థంగా ఉండకూడదు, వేషధానం బ్రతుకోవాలి ఉండకూడదు. మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిని విడిచిపెట్టలేదండి, తన మిత్రులను కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి మనం అందరం కూడా మన తల్లిదండ్రుల పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి యేసు ప్రేమ రుచి చూసి తెలుసుకున్నాం. కాబట్టి నామకార్థంగా కాకుండా స్థిరంగా దేవుని చెంత విశ్వాసం కలిగి బ్రతకాలని ప్రభుబేట మీ అందరికి మనం చేసుకున్నాను. ఈ మాటతో దేవుడు మనకి ఎన్నో విలువైన మాటలు నేర్పించాడు. విలువలు కలిగిన ప్రభువైన మన ప్రభు కుటుంబం ఈ లోకంలో మనం ఏ విధంగా బాధ్యత తీసుకోవాలని నేర్పించి వెళ్ళిపోయినా, చివరి దినాల్లో కూడా నేర్పించి వెళ్ళిన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనం నమ్ముకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసం కలిగి దేవుడి ప్రేమ రుచి చూసి తెలుసుకొని అనేక మందిని ఆయన ప్రేమ పంచిపెట్టాలని ప్రభుబేట మీ అందరికి మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని ఇచ్చేద్దామండి. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, ప్రేమ స్వరూపునికి వందనాలు చెల్లించుకున్నానయ్యా. తండ్రి ప్రభు, ఇదిగో తండ్రి ప్రభు, నాన్న వారు తండ్రి ప్రభు మనకు శత్రువులు అయిపోయినా, తండ్రి ప్రభు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా తండ్రి ప్రభు అందరూ అవమానించిన తండ్రి ప్రభు, ఆనాడు శాస్త్రులు, ప్రధానాధికులు, భక్తులు అందరూ కూడా తండ్రి ప్రభు నీకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభు అన్యాయంగా తండ్రి ప్రభు నీకు సిలువేస్తారు తండ్రి ప్రభు. మరి అలాంటి సమయంలో కూడా తండ్రి ప్రభు మా అందరికీ తండ్రి ప్రభు కొన్ని విలువైన మాటలు నేర్పించి తండ్రి ప్రభు క్రియ రూపంలో చూపించి తండ్రి ప్రభు మా కొరకు ప్రాణి పెట్టిన గొప్ప దేవుడయ్యా. నేను మర్చిపోకుండా నీ కొరకు స్థిరంగా మేము అందరం బ్రతకాలి తండ్రి ప్రభు. నీ ప్రేమకి తండ్రి ప్రభు బానిసలైపోయి తండ్రి ప్రభు నేను హత్తుకొని బ్రతకాలయ్యా. అలాంటి ప్రేమ కలిగి బ్రతికే బిడ్డలుగా మేము అందరూ ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఆనాడు తండ్రి ప్రభు నీవు యోహాను గారిని విడిచిపెట్టలేదయ్యా, తండ్రి ప్రభు మరియమ్మ గారిని కూడా విడిచిపెట్టలేదయ్యా. వాళ్ళిద్దరికి కూడా ఏమీ లేదనుకున్నారేమో తండ్రి ప్రభు అన్ని విడిచిపెట్టి వచ్చారయ్యా. ఎవరు మాతో ఉన్నా లేకపోయినా తండ్రి ప్రభు మా స్థితి ఎలా ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రభు నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టవయ్యా. నీ పట్ల విశ్వాసం కలిగి మేము బ్రతకలయ్యా. అలాంటి గొప్ప ప్రేమ స్వరూపమయ్యా. మరి నిన్ను నమ్ముకుంటున్నామంటే తండ్రి ప్రభు మేము వేషధారణ బ్రతుకులు ఉండకూడదయ్యా. నీ పట్ల స్థిరంగా మేము బ్రతకాలి తండ్రి ప్రభు. ఈ రోజు తండ్రి ప్రభు మా హృదయాన్ని నీకు సమర్పించుకోలేయా. మేము సమర్పించుకోవాల్సింది తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు తలెంట్రుకలు, బట్టలో ఈ కాదు తండ్రి ప్రభు, మా హృదయాన్ని నీకు సమర్పించుకోవాలయ్యా. మా హృదయాలు మాత్రమే నీకు సమర్పించుకోవాలి తండ్రి ప్రభు. తప్పకుండా మా హృదయ ఆలోచన ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి ప్రభు. అలాంటి దేవాది దేవుడు అయ్యా. నీ కొరకు మేము మా దేహాన్ని సజీవ యాగముకు నీ సమర్పించుకుంటూ తండ్రి ప్రభు నీ కొరకు తండ్రి ప్రభు బ్రతికే బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని తండ్రి ప్రభు ఇలాంటి ప్రేమను అనేక మంది కనబరుస్తూ తండ్రి ప్రభు మీ చివరిదాకా మా ఊపిరి చివరిదాకా తండ్రి ప్రభు నీ కొరకు బ్రతికే బిడ్డలుగా ఒక రోషం కలిగిన క్రైస్తవ బిడ్డలుగా మేము అందరం ఉండడానికి సహాయం చేయమని ఇటు గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.